वहाँ पे रहते हो आप? इधर ही यही रहते हो? जरा नया आदमी आके रास्ता में आपको जब आपको आता है मोटा हुआ किलोमीटर बेचे पైన పిల్లలంతా ఎప్పటి పట్టి వెళ్ళిపోయారు. ఈ ఏరియాలో నైట్ టైం తాగేసి వస్తున్నారు, ఇక్కడ కూర్చొని కూడా తాగుతున్నారు. ఇంకా ఈ స్ట్రీట్ పేరు ఏంటి? నడిగడ్డ. బట్ ఇక్కడ లేడీస్ కానీ గర్ల్స్ చైల్డ్ కానీ పిల్లలు ఎవరైనా వచ్చి ఏమైనా మీకు సమస్యలు ఎప్పుడైనా చేస్తారా? तो यहाँ पर आपको कोई इश्यूज है मतलब स्पेसिफिकली फैमिली साइड से यहाँ पे रात को कोई ऐसे मतलब ऑटोमेटिक कैप्चरिंग ऑफ नंबर ये करके फाइन डाले तो जब सब काम నంద్యాల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడ్డాగడ్డలో ఇక్కడికి వచ్చి జనాలతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకి ఇక్కడ ఏమేం ఇష్యూస్ ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, స్పెసిఫిక్లీ ఉమెన్ సేఫ్టీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా. సో మనతో పాటు మహిళా పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, ఎక్సైజ్ వాళ్ళు కూడా వచ్చారు, ఎక్సైజ్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, అండ్ ఉమెన్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ సైడ్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు కూడా లేడీస్తో ఇక్కడ మాట్లాడారు. లేడీస్కి ఏమైనా ఇక్కడ సేఫ్టీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. భార్యాభర్త గొడవ కానీ తాగేసి నైట్ టైం ఇక్కడ ఎవరైనా వచ్చి న్యూసెన్స్ చేయడం కానీ, సో కొంతమంది కొన్ని ఇష్యూస్ ఇక్కడ చెప్పారు. వన్ ఈజ్ దట్ నైట్ టైం తాగేసి కొంతమంది యూత్ పీపుల్ ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయడం, తర్వాత ఖాళీ స్థలంలో కూర్చొని ఎక్కడ తాగడం, ఇలాంటి అప్పుడప్పుడు స్మాల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో దానికి మనం ఖచ్చితంగా విజిబుల్ పోలీసింగ్ ఒకటి ఈ ఏరియాలో మేము పెంచుతాము. సెకండ్లీ ఇక్కడ మనం బీట్ పెట్రోలింగ్ మేము పెంచుతాము, డ్రోన్తో కూడా ఇక్కడ మేము పెట్రోలింగ్ పెంచుతాము. ఇక్కడ ఖాళీ స్థలాలు మనకి ఉన్నాయి, ఎక్కడైనా ఇలాంటి ఓపెన్ డ్రింకింగ్ జరుగుతుంది, అక్కడ డ్రోన్ పెట్రోలింగ్ చేసి డ్రోన్తో పాటు అక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి దెన్ ఇది ఓవర్ స్పీడింగ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ పరంగా ఇక్కడ ర్యాండమ్గా మన ట్రాఫిక్ పోలీస్తో ఇక్కడ మనం స్పీడ్ కంట్రోల్ అండ్ కొంతమందికి హూసెవర్ ఆర్ బ్రేకింగ్ ట్రాఫిక్ లోస్ వాళ్ళకి చలాన్ పెట్టిస్తాము. సో దాంతోపాటు మీ మీడియా మిత్రుల ద్వారా ఐ వాంట్ టు గివ్ దిస్ మెసేజ్ స్పెసిఫిక్లీ రిగార్డింగ్ విమెన్ సేఫ్టీ. ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే మన శక్తి యాప్ ఒక ఉంటుంది, అది మోస్ట్లీ మన అందరికీ ఫోన్స్లో కూడా ఉన్నాయి. సో ఆ శక్తి యాప్ వాడుకోవచ్చు. దాంతోపాటు 100కి 112కి కాల్ చేసి ఎప్పుడైనా ఆ సూచన మీరు ఇచ్చేయండి.
మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా మీరు వెళ్తే ఏమైనా స్మాల్ ఇష్యూ ఉన్నా సరే మేము దానికి ఖచ్చితంగా సొల్యూషన్ చేస్తాము. సో మనం స్మాల్ ప్రాబ్లంకి అప్పుడు సొల్యూషన్ చేస్తే, సమాధానం చేస్తే వీ కెన్ స్టాప్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ ఏ బిగ్ ప్రాబ్లం. అది పోలీస్ భాషలో ఒక బ్రోకన్ విండో థియరీ కూడా దీన్ని అంటారు. సో దాని భాగంగా ఈరోజు ఇది ఒక క్యాంపెయిన్ మోడ్లో మేము వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ జనాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమేమి ఇష్యూస్ చెప్పారు దానికి మేము ఖచ్చితంగా we will take the required steps for it and sort out the issues. Thank you.